అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రఫుల్ల చంద్ర గారు రచించిన 1,00,00,000 రూపాయల పంజరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పాలకడిలిలో లంకంత ఫోమ్ బెడ్ మీద గోధుమ వెన్న త్రాచులా పవళించి ఉన్న మృదులను చూసి, అమ్మా మృదు, బావున్నావా తల్లి అంటూ లోనుకొచ్చింది అమ్మ. చటుక్కున లేచి కూర్చొని, వచ్చావా తల్లి అంది మృదుల. ఆ స్వరంలోని వెటకారాన్ని పట్టించుకోకుండా గది వైభవాన్ని తిలకిస్తూ మంచం మీద కూర్చుంది జానకమ్మ. ఆమె వెనకనే వచ్చిన శ్రీరాం పరిస్థితి అంతే. గదిలోని ఫర్నిచరు, ఫిట్టింగ్సు, పెయింటింగ్సు అన్నీ డాబుగా దర్పంగా ఉన్నాయి. పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన 6 నెలలకు తీరిక చేసుకొని వచ్చిన తల్లిదండ్రులు కూతురి యోగక్షేమాలు అడగటం మర్చిపోయి గది వైభవాన్ని తిలకిస్తుంటే మృదుల వాటి ఖరీదులు వివరించింది. 3 ప్రతిబింబాలు కనిపించే విధంగా బెల్జియం అద్దాలు అమర్చిన డ్రెస్సింగ్ టేబుల్ 3 లక్షలు. ఆ టేబుల్ మీదున్న 5 రకాల క్రీములు, 5 రకాల దువ్వెనలు, స్ప్రేలు 1,00,000 రూపాయలు. ఇటలీ నుంచి తెప్పించిన షాండ్లేయర్ 25 లక్షలు. వార్డ్రోబ్లోని బట్టల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఆ గదిలోని లైట్లు, ఏసీ, చివరకు మంచం కూడా రిమోట్ కంట్రోల్తో పనిచేసేవే. ఉన్న చోటు నుంచే కదలకుండా రిమోట్ బటన్ నొక్కి లైట్లు వెలిగించొచ్చు, ఆర్పచ్చు, ఏసీ పనిచేయించొచ్చు. డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్రోబులను మంచం వద్దకు రప్పించొచ్చు. ఇది 1,00,00,000 రూపాయల పంజరం అని నవ్వింది మృదుల జీవం లేని నవ్వు. ఆ స్వరం విని ఉలిక్కిపడింది జానకమ్మ. శ్రీరాం దృష్టి ఇంకా షాండ్లియర్ మీదనే ఉంది. దానిలో 100కు పైగా ఉన్న గాజు ఫలకాల్లో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోతున్నాడు. కూతురికి ఇంత గొప్ప సంబంధం చేసినందుకు ఎంతో గర్వంగా ఉంది ఆయనకు. షాండ్లియర్ లాగానే ఆయన ఆలోచనలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. ప్రేమ దోమ అంటూ తన తెచ్చిన సంబంధానికి ఎన్ని వంకలు పెట్టింది మృదుల, ఎంత రభస చేసింది. అయితే రభసలో తను మాత్రం తక్కువ తిన్నాడా? కూతురు చేతికి పిస్తోలిచ్చి నన్ను చంపేసి తర్వాత తన ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ఓవర్ యాక్షన్ చేశాడు. దాంతో మృదుల దిగొచ్చి పెళ్లికి అంగీకరించింది. ఇప్పుడు వైభోగాలు అనుభవిస్తోంది. ప్రేమట ప్రేమ. వంకరగా నవ్వుకున్నాడు శ్రీరాం. అల్లుడుగారు లేరా అడిగింది జానకమ్మ. ఈరోజు మంగళవారం కదూ, ఈ నెంబర్కి ఫోన్ చెయ్యి, అదృష్టం బావుంటే దొరకచ్చు అంటూ సెల్ ఫోను నెంబరు ఇచ్చింది మృదుల. బుధవారం అయితే మరో నెంబరా నవ్వుతూ అడిగింది జానకమ్మ. రోజుకో నెంబరు, ఒక్కోసారికి రోజుకి 2-3 నెంబర్లు. ఆ స్వరం విని ఉలిక్కిపడిన జానకమ్మ కూతురు వైపు పరిశీలనగా చూసింది కాని మంచుతెర కప్పేసినట్లు ఆ ముఖంలో ఏ భావము కనిపించలేదు. ఇన్ని ఫోన్లున్నాయంటే అల్లుడుగారు నాకంటే గొప్ప బిజినెస్ మ్యాన్ అన్నమాట అంటూ సంబరపడ్డాడు శ్రీరాం. మీకంటే ఘనుడే చెల్లున అంది మృదుల. తర్వాత భోజనాల గదిలో విదేశాల నుంచి తెప్పించిన విటమిన్ బియ్యం, బెంగళూరు నుంచి తెప్పించిన కూరగాయలతో 500 రూపాయల భోజనం చేస్తూ, ఓహో ఏం వైభోగం అనుకున్నాడు శ్రీరాం. అల్లుడుగారింట్లో 2 రోజులున్నా ఆయన దర్శనం మాత్రం కాలేదు. అందుకు విచారిస్తూనే జానకమ్మ శ్రీరాం స్వగృహానికి వచ్చేశారు. ప్రేమ గీమ అంటూ మొదట సెంటించినా ఇప్పుడు చూడు మృదు ఎంత సుఖంగా ఉందో. డబ్బన్నా, డబ్బిచ్చే దర్పమన్నా చేదరించుకునే మృదు ఇప్పుడు డబ్బు భాషే మాట్లాడుతోంది. గమనించావా? అంత గొప్ప సంబంధం తెచ్చిన తన సామర్థ్యానికి తనే మురిసిపోతూ అన్నాడు శ్రీరాం. నిశ్చలంగా భర్త ముఖంలోకి చూసి, అది సుఖపడ్డం లేదండి, మారిపోనూ లేదు. అవి హృదయంలోంచి వచ్చిన మాటలు కావు, పెదవులు రువ్విన వ్యంగ్య బాణాలు. దాని నవ్వులో జీవం లేదు, నడకలోనూ జీవం లేదు. మీరే గమనించలేదు అంది జానకమ్మ. అలవాటు ప్రకారం భార్య మాటల్ని కొట్టిపారేశాడు శ్రీరాం. మీ తల్లి కూతులకేం మాయరోగమో గాని ఎడ్డెమంటే తెడ్డెమంటారు అని విసుక్కుంటూ కంపెనీకి వెళ్లిపోయాడు. వారం రోజులు గడిచాక పుట్టింటికొచ్చిన మృదుల, డాడీ, మీ మాణిక్యం గారికి 25 లక్షలు కావాలట అంది. ఈ మాణిక్యం ఎవరో అర్థం కాలేదు శ్రీరాంకి. అదే డాడీ, రత్నంలాంటి వంశం, మాణిక్యంలాంటి కుర్రాడు అని పొగుడుతూ ఉంటావు కదా అల్లుణ్ణి, ఆయనే అంది మృదుల.
అల్లుడికి అంత అవసరం ఏమొచ్చింది? ఆయన్నే కనుక్కోమన్నట్లు నెంబర్లు నొక్కి ఫోన్ ఇచ్చింది తండ్రికి. అడిగితే బావుండదేమోనని ఫోన్ ఆఫ్ చేసి కూతురికి పాతికిచ్చి పంపాడు శ్రీరామ్. మరో నెల తిరగ్గానే ఈసారి 50 లక్షలు కావాలంటూ వచ్చింది మృదుల. శ్రీరామ్కి సర్రున కోపం వచ్చింది. తనెంత బిజినెస్ మ్యాన్ అయినా నిలుచున్నపాటను లక్షలు కుమ్మరించడం సాధ్యం కాదు కదా. అల్లుడికి అంత అవసరం ఏమిటో? ఇచ్చిన డబ్బు తిరిగొస్తుందా? ఈసారి మాత్రం మృదుల ఇచ్చిన నంబర్కి ఫోన్ చేశాడు. ఆయన లేరండి. ఆడగొంతు. మరో ప్రశ్న అడిగేలోగా ఫోన్ కట్. ఎవరు మాట్లాడారు? పని మనిషా, సెక్రటరీయా? పని మనిషి కాదు, సెక్రటరీ కాదు, కాల్ గర్ల్ చెప్పింది మృదుల. నిర్ఘాంతపోయాడు శ్రీరామ్. ఆయన నీకంటే ఘనుడని చెప్పాను కదా. బిజినెస్లో కాదు డాడీ, మధువు మగువ విషయంలో. నీది చాటుమాటు వ్యవహారం అయితే ఆయనదంతా బాహాటమే. చెళ్ళుమంటూ బెడ్రూంలోకి వెళ్లిపోయింది ఆమె. షాక్ అయి సోఫాలో కూలబడ్డాడు శ్రీరామ్. బిజినెస్ బిజీలో విశ్రాంతి కోసం అప్పుడప్పుడు చప్పరించడం, కాల్ గర్ల్స్తో కాలక్షేపం తప్పు కాదని ఆయన అభిప్రాయం. ఈ గుట్టు ఎవరికీ తెలియదని ఆయన నమ్మకం. అయితే ఇప్పుడు కన్న కూతురే కట్టుకున్న దాని ఎదుట రట్టు చేయడంతో తల తీసేసినట్టయింది ఆయనకు. అమ్మాయి సుఖంగా లేదంటే నమ్మలేదుగా. బలవంతం పెళ్లి చేసిన మీరే దాని సంసారం చక్కదిద్దిరండి. రుసరుసలాడుతూ జానకమ్మ కూడా వెళ్లిపోయాక ఆలోచనలో పడ్డాడు శ్రీరామ్. బలవంతం పెళ్లికి ప్రతీకారంగా మృదుల తన కాపురాన్ని తానే కూల్చుకుంటున్నదా అన్న అనుమానం కలిగింది ఆ క్షణంలో ఆయనకు. అసలే తిక్కముండ. ఆ సాయంకాలం 10 లక్షలే చేతిలో పెట్టి కూతుర్ని సాగనంపుతూ, ఇంకా డబ్బు కోసం రాకు అన్నాడు. ఆ విషయం మీ మాణిక్యానికి చెప్పు అంటూ కారెక్కింది మృదుల. వారం రోజులు గడిచాక నమ్మకస్తుడైన డిటెక్టివ్ తన రిపోర్టు పంపాడు శ్రీరామ్కి. వ్యాపారాన్ని ఇతరులకు అప్పగించేసి అల్లుడు తెగ తాగుతూ కాల్ గర్ల్స్ ఇళ్లలో పడి దొర్లుతున్నాడట. తాగిన మైకంలో పెళ్ళాం నా పక్కలోకి రావటం లేదు, నేనేం చేయను అని ఏడుస్తున్నాడట. అందరి ఎదుట వాళ్ల భార్యాభర్తల్లాగా నటిస్తున్నా మృదుల ఇంకా కన్యగానే ఉందిట. అది రిపోర్ట్ సారాంశం. ఆ రిపోర్ట్ని భార్య మీదకు విసిరికొట్టి, తిక్కముండా తిక్కముండా అని మాణిక్యం లాంటి అల్లుడిని కాల్చుకు తింటోంది, సంసారం నాశనం చేసుకుంటోంది అని ఎగిరెగిరి పడ్డాడు. మరో వారం గడిచాక ఇంకో 25 లక్షల కోసం ఇంటికొచ్చిన మృదుల మీద విరుచుకుపడ్డాడు. అల్లుడు తాగుబోతూ వ్యభిచారి అయ్యాడంటే అందుకు కారణం నువ్వు కాదు, నా మీద కక్ష తీర్చుకోవటానికి ఇదేనా మార్గం? మృదుల అరుపులకు అదరలేదు బెదరలేదు. నిటారుగా నిలబడి కళ్లల్లోకి సూటుగా చూస్తూ నిశ్చలంగా అంది. ఏ తండ్రైనా గుణవంతుడు, సమర్థుడు, మంచివాడు అల్లుడుగా రావాలని కోరుకుంటాడు. నువ్వన్నీ తెలిసిన సర్వజ్ఞుడివి కదా. ఎవరి మాట వినవు. నీకు తోచిందే కరెక్ట్, నువ్వు చెప్పిందే రైటు. పెళ్లికి ముందే నీ మాణిక్యం తాగుబోతూ తిరిగిపోతని నీకు తెలిసినా నువ్వు కూడా అలాంటివాడే కాబట్టి అదో స్టేటస్ సింబల్గా మురిసిపోయి అంటగట్టావు. అమ్మ సతీ సుమతిలాగా అన్నీ భరించే నిన్నటి మహిళ. కాని నేను నేటి మహిళను. నోరు మూసుకొని పడి ఉండును. తొలిరాత్రే అతనికి చెప్పేశాను, వైద్య పరీక్ష చేయించుకొని ఎయిడ్స్ లేదని నిర్ధారించుకొని రమ్మని. మగ మహారాజు కదా, మండిపడ్డాడు. చెంప చెళ్ళుమనిపించాడు. కరాటేలో శిక్షణ పొందినదాన్ని. నా దగ్గర కుప్పిగంతులు వెయ్యొద్దని ఒక్కటంటే ఒక్కటిచ్చాను, అంతే. ఇంతవరకు మళ్ళీ కిక్కురు మనలేదు. చకచకా కిచెన్లోకి కాబోలు వెళ్లిపోయింది. మ్రాన్ పడిపోయాడు శ్రీరామ్. అల్లుడికి నిజంగా ఎయిడ్స్ ఉందా, లేక మృదుల కక్ష కొద్దీ ఉన్నవీ లేని చెబుతోందా? తల పట్టుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు. యథాలాపంగా మృదుల వచ్చి ఏదో డబ్బా సోఫా పక్కన పెట్టుకుని తండ్రి పక్కనే కూర్చుంది. కూతురు భుజం మీద చెయ్యి వేసి మృదువుగా హితబోధ మొదలుపెట్టాడు శ్రీరామ్. పెళ్లికాక ముందు ఎలా ఉన్నా పెళ్ళయ్యాక అందరూ మారిపోతారు. అతనికి ఎయిడ్స్ అనేది నీ అనుమానమే గాని నిజం కాకపోవచ్చు. రంది చేసుకుని కాపురం కూల్చుకోకు. ఇంట్లో లభించని సుఖాన్ని బయట వెతుక్కోవటం సహజమే. సమస్యను మరింత జటిలం చేసుకోకు. సహనంతో సహకరిస్తూ అతన్ని మార్చుకోవటానికి ప్రయత్నించమ్మా. అదే భారత నారి ధర్మం. ఓహో, మరి భారత పురుషుని ధర్మం ఏమిటి డాడీ?
తాగి తందనాలాడి వ్యభిచరించి కుష్ఠరోగంతో కదల్లేని స్థితిలో కూడా భార్య నెత్తికెక్కి ఫలానా వేసి వద్దకు తీసుకెళ్ళు అనటమా? చెప్పు డాడీ, చెప్పు. కస్సుమంది మృదుల. జవాబు చెప్పలేక తల వంచుకున్నాడు శ్రీరామ్. నీ మీద ఆధారపడి నీ ఇంట్లో ఉన్నంతకాలం నన్ను శాసించి నా ప్రేమని తుంచేసి నా మెడ విరిచి పెళ్లి చేసే హక్కు నీకుందని భావించావు. కాని పెళ్లి చేసి పంపేశాక నీ బాధ్యత తీరిపోయింది. నేనిప్పుడు పరాయి వ్యక్తిని. నన్ను శాసించే హక్కు నీకింక లేదు అంటూ చటుక్కున లేచి దగ్గరకు రావద్దని హెచ్చరిస్తూ సోఫా పక్కన పెట్టిన డబ్బాలోని పెట్రోలు ఒంటి మీద పోసుకొని అగ్గిపెట్టి తండ్రి మీదకు విసిరి, ఒక్క పుల్ల వెలిగించి నా మీద పడే డాడీ. భర్త అందించే ఎయిడ్స్తో రోజూ కొంచెం కొంచెం చచ్చే కంటే నాన్న అంటించే అగ్గిపుల్లతో భగ్గున చావటం నయం కదా. ఖంగుమంది మృదుల స్వరం. జానకమ్మ, శ్రీరామ్ హడలిపోయారు. అసలే తిక్క. దగ్గరికి వెళ్తే ఎంతకైనా తెగిస్తుందని గజగజ వణికిపోతూ దూరంగా ఉండిపోయారు. ఎంత పురుషహంకారం డాడీ నీకు! నువ్వు తప్పు చేసి సరిదిద్దుకోవటం మాత్రం నా బాధ్యత అంటున్నావు. గొప్ప బిజినెస్ మ్యాన్వి మరి, వెటకారంగా అంది. తల వంచుకున్నాడు శ్రీరామ్. నా ప్రేమని, నా కలల్ని, నా జీవితాన్ని నాశనం చేసిన కిరాతకుడివి. ఇప్పటికే తాగుబోతువి, తిరిగిబోతువి. అగ్గిపుల్ల అంటించి నన్ను చంపేస్తే ముచ్చటగా మూడో బిరుదు హంతకుడు కూడా లభిస్తుంది. రా, అంటించు డాడీ అంటూ గర్జించింది. విలవిల్లాడిపోయాడు శ్రీరామ్. ఆయన చేతిలోని అగ్గిపెట్టిన చటుక్కున లాక్కొని, పోని నేనే అంటించుకుంటాన్లే అంటూ అగ్గిపుల్ల వెలిగించింది. ఒక్కసారిగా వెల్లివెత్తిన తెగువతో గబాలన కూతురు మీదకు లంఘించి అగ్గిపెట్టె లాక్కొని, వద్దు తల్లి, వద్దు అంటూ బావురు మంది తల్లి. దాంతో మెత్తబడిన మృదుల, సరే సరే ఏడవకు, నేను చావన్లే అని హామీ ఇచ్చి అమ్మని సోఫా మీద కూర్చోపెట్టి, ఇంట్లో సుఖం లేదని నేను బయటికెళ్ళి హరీష్తో కాలక్షేపం చేస్తే అల్లుడు మాణిక్యాన్ని సమర్థించినట్టు నువ్వు నన్ను కూడా సమర్థిస్తావా డాడీ? సూటిగా అడిగింది మృదుల. ఏం చెబుతాడాయన? మగాడివి, నన్నెందుకు సమర్థిస్తావు? సరే, నీకు 2 వారాలు గడువిస్తున్నాను. ఈలోగా నీ మాణిక్యాన్ని ఒప్పించి వైద్య పరీక్షలు చేయించు. ఎయిడ్స్ లేదనే సర్టిఫికెట్ చూపించు. దొంగ సర్టిఫికెట్ కాదు సుమా. అప్పుడే మా కాపురం నిలిచేది. లేకుంటే ఎయిడ్స్ రోగిత కాపురం చెయ్యమని నువ్వు కాదు, ఆ కోర్టు కూడా శాసించలేదు అంటూ వెనక్కి చూడకుండా బయటకు నడిచింది మృదుల. ఆమె చెప్పిందానిలో న్యాయం ఉందని జీవితంలో మొదటిసారి అనిపించింది శ్రీరామ్కి. 4 రోజులు ప్రయత్నించి 5వ రోజు అల్లుడిని పట్టుకున్నాడు శ్రీరామ్. వైద్య పరీక్ష అనగానే భగ్గుమన్నాడు అల్లుడు. నాకే కాదు, మా వంశానికే అవమానం అని అరిచాడు. విడాకులకైనా సిద్ధం కాని వైద్య పరీక్షకు అంగీకరించేది లేదని తెగేసి చెప్పాడు. విడాకులకు ముందు భార్యాభర్తలు విడివిడిగా కొంతకాలం ఉండాలి. అద్దింట్లోకి మారింది మృదుల. మన ఇంటికొచ్చామని తల్లిదండ్రులు ఎంతగానో బ్రతిమలాడారు. మీ ఇంట్లో ఉంటే మీరు మళ్లీ రత్నం లాంటి కుర్రాడిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని వేధిస్తారు. వద్దంటే పిస్తోలిచ్చి బెదిరిస్తారు. శుద్ధులు చెబుతారు. ఎందుకొచ్చిన సమస్యలివన్నీ? మీ జీవన విధానం, ఆలోచనలు, పరిస్థితులు నాకు సరిపడవు. సరిపడిన వారితో సహజీవనం దినదిన గండమే. ఒకసారి పెళ్లి చేసి పంపేశాక నేను పరాయిదాన్నే. పరాయి వాళ్ల కోసం ప్రాకులాటెందుకు? ఇప్పటికైనా నా జీవితాన్ని నన్ను మలుచుకొనివ్వండి. విడాకులు రాగానే నా మొదటి పని హరీష్తో వివాహం. ఆస్తి కోసమే అతడు నా మీద కన్నేశాడని కదా మీ అభియోగం. ఇప్పుడు నేను ఆస్తిపాస్తులు లేనిదాన్ని. అయినా వివాహానికి హరీష్ అంగీకరించాడు. అతని జీతం మాకు సరిపోతుంది. లేకుంటే నేను ఉద్యోగం చేస్తాను. మా బ్రతుకు మేం బ్రతుకుతాము. ఇంక మీరు వెళ్ళండి. ఇంక చేసేది లేక అడుగులో అడుగేస్తూ గుమ్మం వరకు వెళ్లారు జానకమ్మ, శ్రీరామ్. గుమ్మం దాటి వెనక్కి చూశారు. వెనకనే వచ్చిన మృదుల, అమ్మా, నాకు డబ్బు పంపి సాయం చేద్దామనుకుంటున్నావేమో. పంపకు, నేను తీసుకోను. సంపాదించిందంతా మూట కట్టుకుని మీరే పట్టుకుపోదురుగాని అంటూ తలుపు మూసేసింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.